నా తెలంగాణ కోటి రతనాల వీణ. తెలంగాణ కళలకు పుట్టినిల్లు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు పెట్టింది పేరు. తెలంగాణ పాటకు చరిత్ర ఉంది. కానీ ఈ ప్రజాపాలన అని మీటింగ్లు పెట్టే మీటింగ్లల్లా మన తెలంగాణ పాటల జాడ కానొత్తనే లేదు. తెలంగాణ అమరులను యాది ఎత్తలేరు. తెలంగాణకు ప్రత్యేకమైన సంస్కృతి సాంప్రదాయాలు గల చరిత్ర ఉన్నది. తెలంగాణ ప్రజా కళలకు పుట్టినిల్లు. తెలంగాణలో వచ్చినన్ని పాటలు ప్రపంచంలో ఏ రాష్ట్రంలో కూడా రాలేదు. అసొంటి గొప్ప చరిత్ర కలిగింది మన తెలంగాణ. అగో గసొంటి చరిత్రను రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక తెలంగాణ చరిత్ర, రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందు తెలంగాణ చరిత్ర అని ముందు మాట్లాడుకునే రోజులు వస్తాయి కావచ్చులా. కాకుంటే ఏంది మరి 6 గ్యారెంటీల నాటికెక్కించి తెలంగాణ సంస్కృతికి తూట్లు పొడిచే పని మీద పడ్డాడు. ఏం పని ఎట్లా చేయాలి, ఎక్కడేం పని చేయాలని అర్థమైతలేదు కావచ్చు సార్కు. ఇగో ప్రజాపాలన విజయోత్సవాల సంబరాల మీటింగ్లు పెట్టి ఎసొంటి పాటలు పాడిస్తాండో చూడుల్లి. ఇక అందుకో ఇక ఎల్లారెడ్డి కూడా కాడ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు చేతికిచ్చి చూడు, అందరి ముందు ఐ లవ్ యూ చెప్పిసుడు. పడితే లైన్ లో పడతది, లేకపోతే గడతది, పోతే ఇజ్జతు పోతది, అది పోతే ఇంకొత్తది. ఇగోకి రాహుల్ సిప్లిగంజ్ ఏమో మాట్లాడుతాండు. 8 రూపాయి బట్ సార్ సీరియస్లీ సార్ థ్యాంక్ యూ ఫర్ ఆర్గనైజింగ్ అంటే ఈ కైండ్ ఆఫ్ కల్చరల్ ఈవెంట్. ఎందుకంటే నేను ఇంతకుముందే షేర్ చేసుకున్నాను, అంటే మన గవర్నమెంట్ కల్చరల్ ఈవెంట్స్ అంటే ఓన్లీ తెలంగాణ పాటలు లేకపోతే జానపద గేయాలు, ఇవన్నీ ఓన్లీ ఇన్ని సంవత్సరాలు ఇదే చూస్తున్నాను. బట్ ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ సినిమా మ్యూజిక్ అంటే ఒక కల్చరల్ యాక్టివిటీ వెరీ మెచ్యూర్డ్ గా, వెరీ ఓపెన్ మైండెడ్ గా ఇట్లా చేయడం నిజంగా థ్యాంక్స్ ఫర్ ద గ్రేట్ ఆపర్చునిటీ సార్. అవు వాజివే. తెలంగాణ వచ్చినాకనే కాదు, తెలంగాణ ఉద్యమంలో కూడా అమరుల పాటలు, ఉద్యమ పాటలు, సామాజిక గీతాలు, చరిత్ర పాటలు పాడేది. కానీ గిసొంటి పాటలు అయితే ఎప్పుడు వాడియలేదు, మేము కూడా వినలేదు. గల్లీ చిన్నదనే పాట పాడిండ్లు కానీ గల్లీలొక్క పోరాడనే పాట అయితే పాడలేదు. చూడు తెలంగాణ అని పాడిండ్లు గాని చూసేటి అగిరవ్వ మాదిరని పాట అయితే పాడలేదు. కవిగాయక వైతాళిక కలలా మంజీరాలని పాడినాం గాని కళ్ళజోడు కాలేజీ పాపనైతే పాడలేదు. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా అని పాడినాం గాని సినిమా చూపిత్త మామని అయితే పాడలేదు. స్టేజ్ మీద అమరుల త్యాగాలను గుర్తు చేసుకున్నాం గాని పుష్పశ్రీ వాళ్ళని అయితే తలవలేదు. శ్రీకాంతచారిని, సిరిపురం యాదన్నను, సువర్ణను, కానిస్టేబుల్ కిష్టన్నను తలుచుకున్నాం గాని ఎన్టీఆర్, ఏఎన్ఆర్ అనుకుంటా సీట్ ఇలుగొట్టలేదు. అగో గంత మార్పు తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక. ఇది ప్రజల సొమ్ముతోని సర్కార్ ఏర్పాటు చేసిన పబ్లిక్ మీటింగా, లేకపోతే ప్రైవేట్ ఈవెంటా, లేకపోతే సినిమా వల్ల ప్రమోషన్ షోలా? తెలంగాణలో గోల్డ్ మెడల్ కొట్టిన వాళ్ళను, అమరుల కన్నా తల్లిదండ్రులను స్టేజ్ మీదకి పిలిచి గౌరవించుకునేది. ఇప్పుడు గాళ్ళ స్థానంలో హీరోయిన్లు వచ్చిండ్రు. వచ్చిన వాళ్ళు అచ్చిగానే పోతారా? పనిల పని వాళ్ళ సినిమా ప్రమోషన్ కూడా చేసుకున్నారు. ప్రాజెక్ట్ గేమ్ చేంజర్ వస్తుంది జనవరి 10th. అందరూ థియేటర్స్ లో చూడండి. నేను మిమ్మల్ని అందరినీ అక్కడ కలుస్తాను. సినిమా చాలా బాగా వచ్చింది. అండ్ శంకర్ సార్ డైరెక్షన్ లో, రామ్ చరణ్ హీరోగా, దిల్ రాజు గారి ప్రొడక్షన్స్ లో చాలా హ్యాపీగా ఉంది ఫర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ గేమ్ చేంజర్. అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఆల్ యువర్ రెస్పాన్స్. థ్యాంక్ యూ సో మచ్. మార్పు అన్న సర్కారు తెలంగాణ అస్తిత్వాన్ని మార్చేస్తుంది కదా. రేపు ఇంకెన్ని మార్పులు చూడాల్సి వస్తుందో, మన తెలంగాణ చరిత్రను ఏ పుస్తకాలలో దేవులాడుకోవాల్సి వస్తుందో అని
బాధపడవచ్చిండ్రు. నిన్న మ్యూజికల్ నైట్ చూసిన తెలంగాణ సమాజం అంతా.